పిఠాపురాన్ని ఉద్యానవనంగా తీర్చిదిద్ది ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని కలిగించేందుకు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేపట్టిన హరిత యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమర్ అలీషా పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా మేక్ పిఠాపురం గ్రీన్ పేరుతో పిఠాపురం పట్టణం జగ్గై చెరువు కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, మాజీ ఎమ్మెల్యే వర్మ, మున్సిపల్ కమిషనర్ కనకారావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా కాలనీలోని ఐసీడీఎస్ కార్యాలయం పరిసర ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ కనకారావు, మాజీ ఎమ్మెల్యే వర్మ, పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో అహ్మద్ అలీషా, టీడీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నాగేష్, అచ్చంపేట సర్పంచ్ సలాది రమేష్, పీఠం సభ్యులు పాల్గొన్నారు. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్నారు. అందులో భాగంగా పిఠాపురం పట్టణంలో ఉమర్ అలీషా గారి ట్రస్ట్ ద్వారా గత వారంలో కోర్టు ప్రాంగణంలోనూ, ఇప్పుడు జగ్గై చెరువులోను మరి వారి స్కీమ్ ప్రకారంగా కూడా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు సహకారం అందిస్తారని గురుతుల్యులకి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు వర్మ గారికి, అలాగే మా మెప్మా గ్రూప్కి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా తెలియజేసేదంటే రోడ్డుకి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ పెంచుకుంటూ ప్రతి ఇంట్లోనూ మెప్మా సిబ్బంది ద్వారా కూడా ఫలపుష్ప సంబంధిత వాటి కూడా ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించాము. తదనుగుణంగా గురువుగారి ఆశీర్వాదం ప్రకారం కూడా పట్టణంలో గ్రీన్గా చేయడం జరుగుతుంది. మున్సిపల్ సిబ్బంది అందరికి కూడా మ్యాపింగ్ చేయడం జరిగింది సార్. దీన్ని చివరికి వరకు తీసుకెళ్తాము. రిపోర్ట్ కూడా జియో ట్యాగింగ్లో కూడా చూసుకోవడం జరుగుతుంది సార్. ఇప్పుడు మొక్కలు నాటడమే కాదు, ఉమర్ అలీషా గారు చారిటీ చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. మహిళలకి కుట్టు మిషన్లు కానీ ఇవన్నీ కూడా. ఓ పక్కన ఆధ్యాత్మిక పీఠం మనకుంది. ఇక్కడ ఈ పీఠం ఇక్కడ ఉండడమే మన అదృష్టం. దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు వస్తుంటారు. ఇవాళ పిఠాపురంలో జగ్గై చెరువు ఏరియాలో రోడ్డుకు విరిగి మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలి. తద్వారా ఆక్సిజన్ పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది. అందరికి కూడా మొక్కలు పెంచుకోవడం వలన మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాం, మొక్కలను కూడా అదే విధంగా చూసుకుంటే వాటి వలన మనకి నష్టం అన్నది ఎప్పుడూ ఉండదు. వాటి వలన మనకి ప్రజలందరికీ కూడా మంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ వస్తుంది. అదేవిధంగా పట్టణం అంతా కూడా గ్రీనరీతో ఉంటుంది. కాబట్టి మరి రూరల్ ట్రస్ట్, ఉమర్ అలీషా గారు రూరల్ ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమానికి అధికారులు అందరం కూడా సహకరిస్తాం. ఎప్పుడు గురువుగారు అంటే మాకు ఎంతో మరి భక్తి పెంచేదంటే అటువంటి ఆధ్యాత్మిక పీఠం ఇక్కడ పిఠాపురంలో ఉండడం. మరి పిఠాపురంలో ఆధ్యాత్మిక పీఠమే కాకుండా సోషల్ యాక్టివిటీ కూడా ఉమర్ అలీషా ట్రస్ట్ ద్వారా బోల్డ్ జరుగుతూ ఉంది. ఎల్లప్పుడూ మేము అందరం అండగా ఉంటాం. గురువులో ఉండగా ఉంచేటువంటి విధంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పాన్ని ఈ ట్రస్ట్ ద్వారా నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా పిఠాపురంలో అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటి పిఠాపురాన్ని ఉద్యానవనం కింద మార్చాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది పిఠాపురం మేక్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ప్రణాళిక తయారు చేసుకొని ఈ 6 నెలల ప్రాంతంలో డిసెంబర్ వరకు ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంగా చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇందుకు అధికారులు, రాజకీయానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమంలో మా ట్రస్ట్కి సహకరిస్తూ ముందుకు తీసుకువెళ్ళగలిగినట్లయితే ఈ కార్యక్రమం ద్వారా పిఠాపురం ఒక మంచి ఉదాహరణకి నిలబడుతుందని నా యొక్క ఉద్దేశం. మరి ఈ సందర్భంగా వర్మ గారు ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.